హలో వెల్కమ్ హౌ టు తెలుగుకి స్వాగతం. ఐఎమ్ సమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన పీసీ డెస్క్టాప్ మీద ఫోల్డర్ కలర్ చేంజ్ ఎలా చేస్తామో ఈరోజు నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, గెట్ స్టార్ట్. ముందుగా మనం ఒక వెబ్ బ్రౌజర్ని ఏదైనా కానివ్వండి, మొజిల్లా ఫైర్ఫాక్స్ కానివ్వండి, గూగుల్ క్రోమ్ కానివ్వండి, ఏదైనా మనం ఒకటి ఓపెన్ చేసుకుందాం. ఓకే, హలో ఫ్రెండ్స్, చూడండి, ఈ లింక్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని మీరు నోట్ చేసుకోండి. మనం ఇక్కడ కాపీ చేసి ఇక్కడ లింక్ని పేస్ట్ చేస్తున్నాం. అలాగే మీరు ఇక్కడ టైప్ చేసుకోవడం మీకు ఇబ్బంది అయితే కింద డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇచ్చాం, అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు ఇక్కడికి చేరుకోవచ్చు. అయితే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫోల్డర్ మార్కర్ ప్రో ఈ సాఫ్ట్వేర్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ఫోల్డర్ని ఇక్కడ నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ద సేమ్ వర్షన్ 4.2, ఫైల్ సైజ్ 7.12 MB. సేమ్ చూడండి, ఇక్కడ కూడా అదే ఉంటుంది. అయితే మనం ఇక్కడ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ కింద మన డౌన్లోడింగ్లో వచ్చేసింది. అయితే మనం ఇక్కడ డౌన్లోడ్ అయిపోయేదాకా వేచి ఉండాల్సింది. అయితే నేను ఆల్రెడీ దీన్ని డౌన్లోడ్ చేసిన కాబట్టి మనం ఇక్కడ నుంచి దీన్ని క్యాన్సిల్ చేసేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన డౌన్లోడ్స్లోకి కంప్యూటర్స్లోకి వచ్చేద్దాం. ఓకే, చూసారా, మన డౌన్లోడ్స్లోకి ఫోల్డర్ మార్కర్ ప్రో వచ్చేసింది. ఇప్పుడు మీరు దీని మీద డబుల్ క్లిక్ చేసి మనం ఇన్స్టాల్ చేసుకుందాం. ఇది ఓపెన్ కావట్లేదు. ఓకే, ఇక్కడ మనం రన్ అనే బటన్ ప్రెస్ చేసి నెక్స్ట్ అనుకొని మనం ఇన్స్టాల్ చేసుకునే తర్వాత ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మన డెస్క్టాప్ మీదుగా ఐకాన్ వచ్చేస్తుంది. చూసారా, ఇలాగ వస్తుంది. దీన్ని మనం డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఇలాగ మన మీద చిన్న విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి, మనకి ఇట్లా షో అవుతుంటుంది. మనం ఇక్కడ నుంచి దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఒక న్యూ ఫోల్డర్ని తీసుకుందాం. ఓకే, న్యూ ఫోల్డర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ న్యూ ఫోల్డర్ మీద మనం ఏదైనా కలర్ చేంజ్ చేసి చూద్దాం ఎలా చేంజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఒక మాట చెప్పాలని మర్చిపోయాను. ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ది రైట్ క్లిక్ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ బార్లో చూపెడుతుంది. అలాగే మేము స్ట్రైట్గా పైకి వెళ్ళి కలర్స్, డార్క్ కలర్స్, లైట్ కలర్స్, మీకు కింద ఎంత కావాలంటే అన్ని కలర్స్, చాలా కలర్స్ షో చేస్తున్నాయి. ఇక్కడ మీకు నచ్చిన కలర్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని తీసుకుందాం. ప్రజెంట్ నేను ఇప్పుడైతే పింక్ కలర్ని సెలెక్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫోల్డర్లో ఏదో ప్రాబ్లం ఉంది, నేను ఇంకో ఫోల్డర్ తీసుకుంటాను. ఓకే, దీని మీద రైట్ క్లిక్ చేసి మనం ఫోల్డర్ కలర్స్, డార్క్ కలర్స్, సో బ్లూ కలర్లోకి తీసుకుందాం. ఓకే, చూసారా ఫ్రెండ్స్, మన ఈ ఫోల్డర్ వచ్చేసి బ్లూ కలర్లోకి వచ్చేసింది. అలాగే మనం ఎన్ని ఫోల్డర్స్, ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్, లైట్, డార్క్స్, చాలా కలర్స్ ఉంటాయి. మనం మంచిగా అందంగా కలర్స్ పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.